విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంలో కనకదుర్గమ్మ అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీలా అందిస్తారు. భక్తుల్ని కూడా నేరుగా వెళ్లి పలకరించారు. సో భక్తులు ఎలా చెప్తున్నారు, దర్శన ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? దర్శన ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయండి. ఫస్ట్ డే కాబట్టి అటు ఇటు లోటుపాట్లు ఉన్నా కూడా సర్దిద్దుకోవడానికి మాకు టైం ఉంది. యాజ్ ఆఫ్ నో చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని కూడా సపరేట్ లైన్లో VIP లైన్లో తీసుకెళ్లి దర్శనం చేయించే బాధ్యత తీసుకుంటున్నాం. ఇంకా దర్శనం టైమింగ్ ఇంకా ఎలా కుదిస్తే బెటర్ అన్నది మేము చూసుకున్నాం. ఎందుకంటే ఈ రోజు ఫస్ట్ డే ఆటోమేటిక్గా ఒక అరగంట లేట్ ఉంటుంది. ఎందుకంటే అమ్మవారిని అలంకరించాలి, అమ్మవారిని అన్ని కైంకర్యాలు పూర్తి చేసుకుని దర్శనానికి భక్తుల దర్శనార్థం పెట్టే వరకు కొంచెం టైం ఉంటుంది. ఆ టైం ఒక చిన్న డిస్టర్బెన్స్ తప్పించి అంతకుమించి ఇంకేమి ఉండదు. హ్యాపీగా అందరూ దర్శనం చేసుకున్నారు. గతంలో కూడా అమ్మవారిని దర్శించుకున్నారు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ హోదాలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలా అనిపిస్తుంది మ్యామ్? అమ్మవారిని ఏమని కోరుకున్నారు? అది అమ్మవారు నాకు ఇచ్చిన దయ, అమ్మవారు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్. సో నేను అమ్మవారిని కోరుకున్నది ఒకటే, ఇలాంటి ప్రభుత్వం ఓ 20-30 సంవత్సరాలు ఉండాలి, రాష్ట్రం బాగుపడాలి. ఏదైతే మాకు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో 2047కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉండాలని, అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే చూడొచ్చు, అమ్మవారికి దసరా నవరాత్రి ఏర్పాట్లు అత్యంత వైభవపేతంగా అయితే నిర్వహిస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇటైతే మాత్రం భక్తులు కూడా ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. తొలి రోజు కాబట్టి అమ్మవారికి ఈ రోజు దర్శనం 9 గంటల సమయానికి ఏర్పాటు చేశారు. అయితే అమ్మవారి దర్శనం చేసుకోవడం, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం అయితే చాలా సంతోషంగా ఉందని అయితే హోమ్ మినిస్టర్ వనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్ తో లీలా, ABN ఆంధ్రజ్యోతి, విజయవాడ.